పాఠశాల మీద, ప్రభుత్వ కార్యాలయాల మీద గర్వంగా ఎగురుతున్న 3 రంగుల జెండాను చూస్తే ప్రతి భారతీయుడి గుండెల్లో ఒక తెలియని గర్వం కలుగుతుంది. కానీ ఈ త్రివర్ణ పతాకం ఒక్క రోజులో పుట్టిందా? దీని వెనుక ఎన్ని సంవత్సరాల చరిత్ర ఉంది? మనం ఇవాళ చూస్తున్న జెండాకు ముందు ఎన్ని జెండాలు వచ్చాయి? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకుంటే మన జాతీయ పతాకాన్ని చూసే చూపే మారిపోతుంది. ఇప్పుడు మనం 1906 సంవత్సరానికి వెళ్దాం. అప్పుడు భారత్‌కు స్వాతంత్రం లేదు. దేశమంతా బ్రిటిష్ పాలనలో ఉంది. ప్రజల మనసులో ఒక్క కోరిక. మన దేశానికి స్వేచ్ఛ కావాలి. కానీ ఆ స్వేచ్ఛ కోసం పోరాడుతున్న లక్షలాది మందిని ఒకే లక్ష్యం కింద నిలబెట్టే ఒక జాతీయ పతాకం మాత్రం లేదు. ప్రతి ఉద్యమం, ప్రతి ప్రాంతం, ప్రతి నాయకుడు తమ తమ గుర్తులతో ముందుకు వెళ్తున్నారు. అప్పుడు ఒక ఆలోచన వచ్చింది. మన దేశానికి ఒక ప్రత్యేక జెండా ఉండాలి. మొదటి జాతీయ జెండా 1906 ఆగస్టు 7న కలకత్తాలో జరిగిన ఒక సమావేశంలో భారతదేశం కోసం రూపొందించిన తొలి జాతీయ జెండాను ఎగరవేసినట్లు చారిత్రక ఆధారాలు సూచిస్తున్నాయి. ఆ జెండా ఇప్పుడు త్రివర్ణ పతాకంలా కనిపించేది కాదు. దానిలో 3 అడ్డగీతలు రంగులు ఉండేవి. పై భాగంలో ఆకుపచ్చ, మధ్యలో పసుపు, కింద ఎరుపు. పై ఆకుపచ్చ భాగంలో 8 తామర పువ్వులు ఉండేవి. అవి అప్పటి భారతదేశంలోని ప్రధాన ప్రాంతాలకు ప్రతీకగా భావించబడ్డాయి. మధ్య భాగంలో దేవనాగరి లిపిలో ఉందే మాత్రం అని రాసి ఉండేది. కింద ఎరుపు భాగంలో ఒకవైపు సూర్యుడు, మరోవైపు చంద్రుడు ఉండేవి. ఈ జెండా ఎందుకు ముఖ్యమైంది? ఈ జెండా అధికారిక జాతీయ పతాకం కాదు. బ్రిటిష్ ప్రభుత్వం దీన్ని గుర్తించలేదు. అయినా భారతీయుల మనసులో ఒక గొప్ప మార్పు తీసుకొచ్చింది. మన దేశానికి మనదైన గుర్తు ఉండాలి అనే భావనను బలపరిచింది. అది కేవలం ఒక గుడ్డ కాదు, స్వాతంత్ర ఆశలకు రూపం. కొంతమంది చరిత్రకారులు ఈ జెండాను కలకత్తా ఫ్లాగ్ గా పేర్కొంటారు. మరికొందరు దీన్ని తొలి భారత జాతీయ జెండాగా వివరిస్తారు. అంటే ఈ జెండా చారిత్రక ప్రాముఖ్యతపై అందరూ ఏకీభవించినా ఇదే అధికారిక తొలి జాతీయ పతాకం అని పద ప్రయోగంలో మాత్రం కొన్ని చారిత్రక చర్చలు ఉన్నాయి. 1906లో ఒక చిన్న ఆలోచనగా మొదలైన జెండా ప్రయాణం కొన్ని సంవత్సరాల్లోనే ఎన్నో మార్పులు చూసింది. 1907 భారతదేశం అప్పటికి బ్రిటిష్ పాలనలోనే ఉంది. అలాంటి సమయంలో జర్మనీలోని స్టుట్గార్ట్ లో జరిగిన అంతర్జాతీయ సోషలిస్ట్ సమావేశానికి ఓ భారతీయ మహిళ వెళ్ళింది. ఆమె పేరు మేడం బికాజీ కామా. భారత స్వాతంత్రానికి ప్రపంచ మద్దతు కోరుతూ ఆమె అక్కడ భారత స్వాతంత్ర పతాకాన్ని ఎగరవేశారు. విదేశీ గడ్డపై భారత పతాకాన్ని ఎగరవేసిన తొలి వ్యక్తిగా ఆమె చరిత్రలో నిలిచారు. 1916 ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నానికి చెందిన ఒక యువకుడు భారతదేశానికి ఒక ప్రత్యేకమైన జాతీయ పతాకం ఉండాలని గట్టిగా నమ్మాడు. ఆయన పేరు పింగళ వెంకయ్య. ఆయన కేవలం ఒక స్వాతంత్ర సమరయోధుడు మాత్రమే కాదు, భూగర్భ శాస్త్రవేత్త, వ్యవసాయ పరిశోధకుడు, భాషా పండితుడు కూడా. ప్రపంచంలోని అనేక దేశాల జాతీయ పతాకాలను అధ్యయనం చేసి భారతదేశానికి సరిపోయే పతాకం ఎలా ఉండాలనే దానిపై ఎన్నో సంవత్సరాలు పరిశోధించారు. ఆ పరిశోధనల ఫలితంగా ఆయన ఏ నేషనల్ ఫ్లాగ్ ఫర్ ఇండియా అనే పుస్తకాన్ని కూడా రాశారు. అందులో వివిధ పతాక నమూనాలు వివరించారు. 1921లో విజయవాడలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశానికి పింగళ వెంకయ్య ఒక పతాకం నమూనాను తీసుకెళ్లారు. ఆ సమయంలో ఆయన రూపొందించిన పతాకంలో కేవలం 2 రంగులే ఉండేవి. ఎరుపు హిందువులకు ప్రతీకగా, ఆకుపచ్చ ముస్లింకు ప్రతీకగా. ఆ నమూనాను చూసిన మహాత్మా గాంధీ ఒక ముఖ్యమైన సూచన చేశారు. భారతదేశం కేవలం 2 మతాల దేశం కాదు, అన్ని వర్గాల ప్రజలను సూచించే మరో రంగు కూడా ఉండాలి. దీంతో మధ్యలో తెలుపు రంగు చేర్చబడింది. అలాగే ఆ తెలుపు పట్టీపై చరాకా గుర్తును ఉంచారు. ఎందుకంటే చరాకా కేవలం ఒక నూలు వడికే పరికరం కాదు, అది స్వదేశీ ఉద్యమానికి ప్రతీక. అది బ్రిటిష్ వస్తువుల బహిష్కరణకు సంకేతం. 1931లో మరో కీలక మలుపు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ పతాకంపై మరో చర్చ మొదలైంది. రంగులు మతాలను సూచిస్తున్నాయనే అభిప్రాయం పెరిగింది. దాంతో 1931లో కాంగ్రెస్ ఒక కొత్త త్రివర్ణ పతాకాన్ని ఆమోదించింది. దానిలో పైభాగంలో కాషాయం, మధ్యలో తెలుపు, దిగువన ఆకుపచ్చ, మధ్యలో చరాక. ఈ నమూనానే తరువాత భారతీయ జాతీయ పతాకానికి ప్రధాన ఆధారంగా మారింది. మన జాతీయ పతాకం ప్రతి రంగు వెనుక ఉన్న అసలు అర్థం. ఆగస్టు 15 వస్తే ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం రెపరెపలాడుతుంది. కానీ ఆ పతాకంలో ఉన్న కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులు ఎందుకు పెట్టారు?
మధ్యలో ఉన్న అశోక చక్రానికి 24 ఆకులు ఎందుకు ఉన్నాయి? ఇవి కేవలం అలంకరణ కోసమా? లేక ప్రతి భారతీయుడు పాటించాల్సిన విలువల గుర్తులా? మన జాతీయ పతాకాన్ని చూస్తే 3 రంగులు కనిపిస్తాయి. కానీ అవి కేవలం రంగులు కాదు. భారతదేశం నిలబడే 3 ప్రధాన విలువలకు అవి ప్రతీకలు. కాషాయ రంగు ధైర్యం, త్యాగం, దేశ సేవను సూచిస్తుంది. దేశం కోసం ప్రాణాలర్పించిన వేలాది మంది స్వాతంత్ర సమరయోధుల త్యాగానికి ఇది గుర్తు. తెలుపు రంగు సత్యం, శాంతి, పారదర్శకతకు ప్రతీక. విభిన్న మతాలు, భాషలు, సంస్కృతులు ఉన్న దేశంలో శాంతియుత సహజీవనమే భారత బలం అని గుర్తు చేస్తుంది. ఆకుపచ్చ రంగు ప్రకృతి, వ్యవసాయం, అభివృద్ధి, సుసంపన్నతకు చిహ్నం. రైతు నుంచి శాస్త్రవేత్త వరకు ప్రతి ఒక్కరి కృషితో దేశం అభివృద్ధి చెందుతుందనే సందేశాన్ని ఇస్తుంది. పతాకం మధ్యలో ఉన్న నీలిరంగు అశోక చక్రం సారనాథ్లోని అశోక స్తంభంలోని ధర్మచక్రం ఆధారంగా రూపొందించబడింది. దీనిలో 24 ఆకులు ఉంటాయి. వాటిని సాధారణంగా రోజులోని 24 గంటలకు ప్రతీకగా కూడా వివరిస్తారు. అలాగే ధర్మం, క్రమశిక్షణ, న్యాయం, నిరంతర పురోగతి వంటి విలువలను సూచిస్తుందని భావిస్తారు. చక్రం ఒక ముఖ్యమైన సందేశం ఇస్తుంది. నిలిచిపోవడం కాదు, నిరంతరం ముందుకు సాగడమే జీవితం. అందుకే చక్రాన్ని పతాకం మధ్యలో ఉంచారు. మనం గుర్తుంచుకోవాల్సిన విషయం, జాతీయ పతాకం కేవలం ప్రభుత్వ కార్యాలయాలపై ఎగిరే వస్త్రం కాదు. అది కోట్లాది భారతీయుల ఆశలు, త్యాగాలు, ఐక్యతకు ప్రతీక. దాన్ని గౌరవించడం అంటే కేవలం సెల్యూట్ చేయడం కాదు, దేశ చట్టాలను గౌరవించడం, బాధ్యతాయుతమైన పౌరులుగా ఉండడం కూడా అంతే ముఖ్యమైనది. జై హింద్.